యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము యెషయా గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనము. నత్తివారి పెదవుల చేతను అన్య భాషలతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు, అయినను వారు విననొల్లరి. ఎంతోమంది కూడా దేవుని మాటలను వింటున్నాం అనుకుంటాం, కానీ వినలేని వారిగా ఉంటూ ఉంటారు. అన్య భాషలు మాట ఎత్తగానే నాకు ఎంతో సంతోషం అనిపిస్తూ ఉంటుంది. చాలామంది పరిశుద్ధాత్మను పొందుకొని అన్య భాషల చేత మాట్లాడుచు ఉండగా ఏంటో వీరు మాట్లాడే భాష అని కొంతమంది మరి ఒక ఎగతాళిగా మాట్లాడుతూ హేళనగా మాట్లాడుతూ ఉంటారు. ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్న మాట పరిశుద్ధ గ్రంథంలో, పరిశుద్ధాత్మను దుఃఖపరచు వారికంటే ఈ యందు యుగమందు వచ్చు రాబో యుగమందు కూడా పాపక్షమాపణ లేదని వాక్యంలో రాయబడి ఉన్నది. పరిశుద్ధాత్మను పొందుకోగలిగితేనే అన్య భాషల చేత మనం మాట్లాడగలుగుతాం. పరిశుద్ధాత్మను పొందుకోకపోతే మనకు అసలు అన్య భాషలు ఏంటో, ఆ భాషలు ఎలా మాట్లాడుతామో కూడా మనకు తెలియదు. కానీ కొద్దిమంది అర్థం చేసుకోలేక ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. అన్య భాషల చేత మాట్లాడుట, దేవునితో మాట్లాడుట, దేవుని భాషలుగా దేవునితో మాట్లాడుట ప్రియులారా, చాలామంది ఈ విషయంలో అపార్థం చేసుకుంటూ ఉంటారు. అపార్థం చేసుకునటంలో నేను కూడా మొదటగా దేవుని తెలుసుకున్నాను, కానీ పరిశుద్ధాత్మ అంటే నాకు తెలియదు, పరిశుద్ధాత్మ భాషలంటే తెలియదు, పరిశుద్ధాత్మ ఎలా పొందుకుంటూ అసలు నాకు పరిశుద్ధాత్మ గురించి తెలియదు. దేవుని తెలుసుకున్నాను, మందిరానికి వెళ్తూ ఉండేదాన్ని, కానీ నాకు తెలియదు. కానీ ఒక దినము మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ పరిశుద్ధాత్మను పొందుకొని అన్య భాషలు మాట్లాడుతుంటే నేను కూడా ఆశ్చర్యంగా చూశాను. ఏంటి వీరు ఏం భాష మాట్లాడుతున్నారు, ఈ భాషలు ఏంటి, వీళ్ళు నేర్చుకున్నారా అనుకున్నాను. వాళ్ళు చాలాసేపు అన్ని భాషలతో మాట్లాడిన తర్వాతకి నేను మా యొక్క సిస్టర్ని అడిగాను, మా చెల్లిని, ఏంటి మీరు ఏం భాష మాట్లాడుతున్నారు, ఏంటమ్మా అసలు భాష ఏంటి, మీరు నేర్చుకుని మాట్లాడుతున్నారా అన్నాను. లేదక్క, పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు దేవుని శక్తి చేత ఆ యొక్క అన్య భాషలు కలిగిన వాక్శక్తి చేత మాట్లాడుతూ ఉంటాము అన్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఒక పావుగంట అరగంట వాళ్ళ భాషలు మాట్లాడుతూ ఉంటే నేను ఆశ్చర్యంగా చూశాను. అసలు అంతసేపు ఆ భాషలు ఎలా మాట్లాడగలిగారు అనుకున్నాను. కానీ నిజమే, పరిశుద్ధాత్మ శక్తి, ఒక శక్తి మనలో ఉన్నప్పుడే ఆ భాషలు మాట్లాడగలుగుతామని మా సిస్టర్ చెప్పినప్పుడు నాకు కూడా ఆశ కలిగింది. నేను కూడా పరిశుద్ధాత్మను పొందుకోవాలని. ఇక అప్పుడు నేను పరిశుద్ధాత్మను పొందుకోవాలని నేను ఇక రోజు ప్రార్థన చేసుకునేదాన్ని. మా సిస్టర్ని అన్నాను, మా చెల్లిని, నేను కూడా పరిశుద్ధాత్మ పొందుకోగలుగుతానా, నేను ఈ భాషలు మాట్లాడగలుగుతానా అని అంటే, ఖచ్చితంగా ఈ భాషలు నువ్వు కూడా పొందుకుంటావాక, పరిశుద్ధాత్మను పొందుకోవాలి, అప్పుడే దేవుని శక్తి ద్వారా మనం మాట్లాడగలుగుతాము అన్నప్పుడు నేను కూడా అలాగే మరి ఎన్నో రోజులు ప్రార్థన చేశాను. 4 సంవత్సరాలు ప్రార్థన చేశాను పరిశుద్ధాత్మను పొందుకోవటానికి. 4 సంవత్సరముల తరువాతకి దేవుని మహాకృపను బట్టి ఒక దైవజనరాలు నా తలపై చేయి పెట్టగానే పరిశుద్ధాత్మను పొందుకొని భాషలతో మాట్లాడాను. ఆ భాషలు కనీసం ఒక గంట ఆగకుండా మరి ఆ భాషలలో బలంగా అభిషేకం పొందుకొని కింద పడిపోయి కొట్టుకుంటూ ఆ భాషలతోటి గంట సేపు కూడా అలా మాట్లాడేశాను. నాకు ఆశ్చర్యం అనిపించింది ప్రియులారా. నిజమే, దేవుని శక్తి లేనిది అన్య భాషలు మాట్లాడలేరు. అన్య భాషలను చూసి కొద్దిమంది తెలిసిన వారు, పరిశుద్ధ గ్రంథం తెలిసిన వారు ఏంటో భాషలు మాట్లాడుతున్నారని కొద్దిమంది మరి ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారు. దయచేసి అలా మాట్లాడకూడదు. దేవుని శక్తి లేనిది ఎవరు ఆ భాషలు మాట్లాడలేరు. అందుకే ఇక్కడ చూడండి, మరి నత్తివారైన పెదవులకు కూడా దేవుడు అంట అన్య భాషలను అందచేస్తాడు. అన్య భాషల చేత మాట్లాడే ఒక వాక్శక్తిని ఇస్తాడంట, కానీ ఆ మాటలు విననొల్లని వారుగా ఉంటారంట. చాలామంది ఆ మాటల్ని వినలేని వారుగా ఏంటో భాష అనుకుంటా, దేవునిలో ఉంటూ పరిశుద్ధ గ్రంథంలో అన్ని మాటలు తెలిసిన వారే ఈ విధముగా ఆలోచిస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఆ విధంగా మనము మాట్లాడకూడదు. దేవుని శక్తి నుండి వస్తున్న ఆ భాషల ద్వారా
మనలో ఉంటున్న ప్రతి ఒక్క మాలిన్యము, ప్రతి పాపము, ప్రతిది కూడా కడిగి వేయబడి మనం పరిశుద్ధపరచబడి దేవునితో మనం ఒక కనెక్ట్ అయిపోయి నిత్యము కూడా ఆయనను చూసే కనులు మనకు దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. మరి అటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు, అన్య భాషల చేత మాట్లాడినప్పుడు, అన్య భాషలతో ఎంతసేపు మాట్లాడుతున్నా కూడా తెలియని ఒక బలమైన శక్తి చేత మనం నింపబడతాం. తెలియని ఒక బలమైన అభిషేకం చేత నింపబడి మరి ఆ యొక్క భాషలతో మాట్లాడుతున్నప్పుడు మనకు ఒక గొప్ప దర్శనాలను మనం చూడగలిగే ఒక గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. నిజంగా ఆత్మను పొందుకున్న వాళ్ళకి ఈ యొక్క మాటలు రుచిగా ఉంటవి. ఇంకా తెలుసుకోవాలి, ఇంకా ఆ అనుభవంలోకి ముందుకు వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా పరిశుద్ధాత్మను పొందుకొని అన్య భాషలు కలిగిన శక్తి చేత నింపబడుతూ, ఆయన ఇస్తున్న కృపా వరముల చేత నింపబడుతూ, దేవుని వెలుగు మార్గంలో నడుస్తూ ఆయన సంతోషపరిచే బిడ్డలుగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. పరిశుద్ధాత్మ దేవ, ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డపై మీ ఆత్మను కుమ్మరించండి అయ్యా. మీ అభిషేకం చేత నింపండి నాయన. మీ అగ్ని జ్వాలలుగా మండించండి దేవ. నీ శక్తి చేత నింపండి. రిఖాబాలారా దిఖోలారాబాది సీకమాందార రిమాందలరబాసి గ్లోబాది స్టీన్ బి కామ్ది మై గ్లోరా ది కమాందార వైబ్లీస్ గవా షామ్ది రిమోది స్టీల్ బి గోబ్రి కా ఫ్లవరిమా ఏసయానికి వందనాలు ప్రభా. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిపైన మీ ఆత్మను కుమ్మరించండి. మీ శక్తి చేత నింపండి. మీ అభిషేకం చేత నింపండి నాయన. ఏ సమస్యల చేత, ఏ బాధల చేత, ఇబ్బందుల చేత ఉంటున్నారు ప్రభా, ఇప్పుడే మీరు తాకండి. రికాబాసికమందార సంపూర్ణమైన స్వస్థత దయచేయండి పరిశుద్ధాత్మడ. మీ శక్తి వేగంలో ప్రతి నిక్రోబాస్టేల్బికా ఫ్లైకెన్ గ్లోబాకెన్ గీజ్ గైబాస్టేల్ బికాస్ మీ తండ్రి నీకు వందనాలు. బిడ్డల్ని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ఇస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.